ఓం శ్రీ గురుభ్యో నమ. రసవాదులకు, ఆయుర్వేద వైద్యులకి అందరికీ నమస్కారం అండి. ఒక కామెంట్లో మెర్క్యూరీతో పని ఉండదు అని చెప్తున్నారు కదా. మీరు మెర్క్యూరీ లేకోకుండా అటామిక్ నెంబరు అదే కాబట్టి అది లేకోకుండా పని ఎలాగవుతుంది? ఆత్మ కావాలి, దేహం కావాలి, ఇవన్నీ లేకోకుండా పని ఎలాగవుతుంది? కాదు కదా అని ప్రశ్నించారు. నేను చెప్పిన వీడియోని మీరు శ్రద్ధగా గమనించాలి. మెర్క్యూరీతో పని లేదు అని కాదు నేను చెప్పింది. పాదరసమే కావాలనేది కాదు. రసధాతువులో ఉన్న ఏ వస్తువులనైనా ఉపయోగించుకోవచ్చు. వాటిల్లో ఉంది కదా మెర్క్యూరీ. సృష్టికి ఎంత కావాలి? అణువులతోనే సృష్టి జరుగుద్ది. మనం కిలో పాదరసం వేసి చేయటం కాదు. అణువు తగిలితే ఉత్పత్తి పెరుగుద్ది, ఉత్పత్తి జరగాలి. అది అట్లాగా ఉండాలి. కానీ విద్య అంటే పాదరసమే కావాలి అనేది కరెక్ట్ కాదు. పోపు రసంలో ఉంది పాదరసం, సవీరంలో ఉంది పాదరసం, ఇంగిలేకంలో ఉంది పాదరసం, బిళ్ళ రసంలో ఉంది పాదరసం. పాదరసం కావాలి, కానీ డైరెక్ట్గా పాదరసాన్నే తీసుకొని ఉపయోగించాలి అనే అవసరం లేదు. అక్కడ పంచభూతాలలో ఏ వస్తువు అవసరమవుతుందో దాన్ని ఉపయోగించుకునేలాగా మనం ఇక్కడ పనిచేసుకోవాలి. ఒకవేళ అక్కడ పాదరసాన్నే ఉపయోగించాల్సి వస్తే తప్పదు, వాడుకోవచ్చు. నేను చాలా క్లియర్గా విషయాన్ని చక్కగా విడమర్చి చెప్తున్నాను. మీరు శ్రద్ధగా దాన్ని 1-4 సార్లు వినండి. ఒకసారి విని అరే ఇదేంటి ఎలా చెప్పాడు ఈయన అని అనుకోబాకండి. ఎందుకంటే 1-4 సార్లు వింటేనే అర్థమైంది. ఒకసారి విని అర్థం కాక ప్రశ్నలు వేస్తే మళ్ళా అదే వస్తుంది మీకు సమాధానం. ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఇక శరీరం అన్నారు. శరీరం అంటే ఏంటి? లోహాలే శరీరాలు. లోహాన్ని తీసుకుంటున్నాం. మనం తయారు చేసిన మందును బట్టి ఏ లోహం తీసుకోవాలో ఆ లోహాన్ని తీసుకుంటాం. ఈ మందు వేసినప్పుడు ఆ లోహం హేమించాలి. ఈ పూర్తి విద్యలు. కానీ మనం చేసే వాటిని ఏదో తాళకాన్ని కట్టుకొని, ఇంగిలేకాన్ని కట్టుకొని, రెండింటిని కలుపుకొని, వెండి మీద వేసుకొని, దిగుబడి దించుకొని, అట్లా రకరకాల ఎవరికి అనుకూలాన్ని బట్టి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. కానీ పాదరసం ఉంటేనే పని అవుద్ది, పాదరసం లేకపోతే పని కాదు అనేది కాదు. పాదరసం అనేది ఎందులో ఉందో దాన్ని కూడా రసధాతువులే కాబట్టి వాటిని వాడుకొని మనం ప్రయాణం చేయొచ్చు. రసము అంటే పాదరసమే కాదు, పోపు రసము రసమే, సవ్యరము రసమే, ఇంగిలేకము రసధాతువే. వీటిల్లో దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. కనుక దీన్ని గుర్తించాల్సిందిగా నా మనవి. నమస్కారం, సెలవు.